ఒకవైపున జీవీ రెడ్డి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్గా రాజీనామా చేయటం, ఆ సందర్భంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, నేను వచ్చిన తర్వాతన అక్కడ జీతాలు 400 మందికి పైగా అసలు వాళ్ళు ఆఫీస్కే రావట్లేదు, వాళ్ళ జీతాలు తీసేయమని చెప్పి తీర్మానిస్తే అది పట్టించుకోలేదు, నేను చెప్పినా వినలేదు, తర్వాత బోర్డుగా మేము మాట్లాడిన కమిటీగా డిసైడ్ చేసి చెప్పినా వినలేదు, అట్లాగే మంత్రి సమక్షంలో రివ్యూ చేసినా వినలేదు అని చెప్తూ వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇదంతా బాగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. జీవీ రెడ్డికి అన్యాయం జరిగింది, జీవీ రెడ్డి లాంటి వాళ్ళు నిజాయితీగా పనిచేస్తుంటే, సమాజం కోసం పనిచేస్తుంటే అట్లాంటి వాళ్ళకి చివరికి రాజీనామా చేసే పరిస్థితి, వాళ్ళని పనిచేయనివ్వని పరిస్థితి, చివరికి మళ్ళీ ఐఏఎస్లు వెనకేసుకొస్తున్నాం, ఐఏఎస్లు ప్రభుత్వం తీసుకొస్తున్నాం అంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఆ జీవీ రెడ్డి ఆరోపించినటువంటి దినేష్ కుమార్ ట్రాన్స్ఫర్ చేశారు. అదే సందర్భంలో జీవీ రెడ్డి రాజీనామాను కూడా ఆమోదించేయడం అన్నటువంటిది కీలకం. అయితే ఇదే సందర్భంలో అక్కడతో ఆగలేదు చంద్రబాబు గారు, వేగంగా అక్కడ వేరే వాళ్ళకి అంటే మళ్ళీ ఆయనకే జీవీ రెడ్డికి పోస్ట్ ఇస్తారు అన్నటువంటి ఫీలింగ్ని పక్కన పెట్టించి ఏపీ ఫైబర్ నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్యని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ దినేష్ ప్లేస్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవీ రెడ్డిని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా ఇప్పుడు చైర్మన్గా చూడాల్సి ఉంది.